అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. సింగర్ గా నేనా యాక్టింగ్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు షార్ట్ ఫిల్మ్ వస్తే చేస్తాం. ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ అయినా మూవీస్ అలా ఏం లేదా? ఏది వచ్చినా చేస్తాం. తెలంగాణ యాస మాకు వచ్చేది అదే కదా, ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. ఓకే, షార్ట్ ఫిల్మ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ట్రై చేశారు ఎప్పుడన్నా మరి ఇట్లా చేయాలి అని? ఎప్పుడు ట్రై? ఇప్పుడిప్పుడే అంటే నార్మల్ గా పేరెడ్ సాంగ్స్ కూడా మీరు ట్రై చేశారు ఇప్పుడిప్పుడే. సో స్టార్టింగ్ లో అంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేయాలని ఏం లేదు, సో ఇప్పుడిప్పుడే ఆలోచన వచ్చింది చేయాలి అని. ఓకే, సూపర్. ఎందుకంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి తప్పకుండా మీకు. మీ డాడీ ఏం చేస్తుంటారు? వ్యవసాయం అని చెప్పేసి అన్నారు కదా. అమ్మ ఇంట్లోనే. అమ్మకు నడుము ప్రాబ్లం. అయ్యో, బ్యాక్ పైన అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది అమ్మకి, బండి మీదకి వెళ్ళి పడ్డది. అప్పటి నుంచి వారికి ఏం చేస్తలే, ఇంట్లోనే. నాన్నకు కూడా ప్రాబ్లం ఉంది, బట్ చేస్తాను. ఓకే, ఇలా పాట పాడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇట్లా మీ పాప ఇలా చేస్తుందని చెప్పేసి ఎప్పుడైనా బ్యాడ్ గా ఏమన్నా? ఈ రీల్స్ స్టార్ట్ అంటే చెప్తారు, బట్ ఈ రీల్స్ స్టార్ట్ చేసిన నుంచి అయితే మా నాన్న దగ్గర ఏం పోలే. మేమే చెప్పి నాన్నకి ఇట్లా చేస్తున్నాం, ఇట్లా ఉంటది, ఏం పట్టించుకోకు అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా బాగా ఫేస్ చేసినాయి, మా నాన్న చూసిండు చేసిండు కాబట్టి ఏమైనా మా పిల్లలు చేస్తారు అనే ధైర్యంతో మా నాన్న పంపించారు. ఇప్పటి వరకు మా ఇద్దరి ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉన్నారు. వాళ్ళే మాకు దేవుళ్ళు. అదే ఆడపిల్లలు నమ్మి ఇంత ఈ బ్యాడ్ వచ్చినా కూడా మమ్మల్ని ముందుకు చేస్తారంటే వాళ్ళ దేవుళ్ళు. మాకు దొరకడం అదృష్టం నిజంగా, వాళ్ళ కడుపులో పుట్టడం. నాన్న కూడా సింగరా? నాన్న సింగరే. మీ నాన్న? మా అమ్మ మా నాన్న వాడే వాళ్ళు కూడా, వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు కూడా చెప్తారు సాంగ్స్ ఇట్లా. అమ్మో గ్రేట్, అసలు ఫుల్ సపోర్ట్. అయితే ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం కూడా చేయలేరు. అంటే ఫస్ట్ చాయిస్లు ముఖ్యం కదా మనకు. మనీ ఇయ్యరు ఫస్ట్ లో. ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్యామిలీ. ఎందుకు చెప్తున్నావు అసలు, పైసలు లేని ఎందుకు అని పోతున్నావు అనుకుంటా అనేది. ఇప్పుడు మనకు చాయిస్ తీసుకోపోయేది. పాపం వాళ్ళు చేసే కష్టంతోనే 500 1000 రూపాయలు. అప్పుడు ఫ్రీ బస్సులు లేవు కదా, నేను పట్టుకొని తినుడికి ఛార్జీకి పట్టుకొని స్టూడియోలో ఉంటే తిరుగుతుంటాం. అప్పుడు ఇవన్నీ ఫేస్ చేసినాం. ఇప్పుడు ఏదో కొంచెం ఫేమ్ వచ్చింది. ఇట్లనే అంటే మా అమ్మ మా నాన్న ఇట్లనే సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచిగానే చేస్తుర్రు. ఇప్పటికి అక్కలు కూడా సపోర్టే, బావలు కూడా సపోర్ట్. బేసిక్ గా లేడీస్ అంటే ఇండస్ట్రీ అంటేనే మా అందరికి తెలిసింది, ఒక బ్యాడ్ అని ముద్ర పడింది ఆల్రెడీ. మనం మంచిగుంటే బయట వాళ్ళకి మనం ఎట్లున్నామని. ఇండస్ట్రీలో కొందరు ఉంటారు, కొందరు ఉండరు కదా, అందుకే కొందరికి భయం. ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలు అయ్యాయి, మేము ఎట్లున్నాం అట్లా ఉంటే ఎట్లనో ఎలా అయితే ఉండకపోవాలి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి. ఇంటికి తమ్ముడు చూసుకోవాలా. ఈ రోజు ఈ రికార్డింగ్ ప్రోగ్రామ్ వచ్చిన తెల్లారి ఇంటికి పోవాలి మేము. అట్లాంటి పరిస్థితి మాది. ఓకే, ఎంత పేమెంట్ ఇస్తారు ఈవెంట్ కి? 3000 ఇస్తారు. అంటే ఓకే, స్టార్టింగ్ లో 500, ఇప్పుడు 3. అంటే ఇప్పుడు ఈ ఫేమస్ అవ్వడం వల్ల 3000 అంటున్నారా? లేదు, అంటే నేను కంటిన్యూగా సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో తక్కువ ఇచ్చిండే. అయినా సరే ఏమైనా సరే మనం బయటకు వెళ్ళాలి. ప్రాబ్లం అయినా సరే ఇంట్లో బాగా తిట్టే వాళ్ళు ఇంట్లో అంతే. ఛాన్సెస్ కోసం బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో ఏదో ఒకటి చెప్పి నాన్న వాళ్ళకి కన్విన్స్ చేసి బాధపడో ఏం పడో ఆగమాగం మేము ఇంట్లోకి వెళ్తుంటాం. 500 అయినా సరే ఏదైనా సరే బయటకు వెళ్తాం, పేరు వస్తుంది, నలుగురు తెలుస్తాం, టాలెంట్ ఏదో బయటపడుతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి ఇప్పుడు మెల్లిమెల్లిగా దాండి అట్లా కూడా చెప్తాను నేను. ఫోక్. ఓకే, సూపర్.